Hi friends, welcome to my channel Get Ready. ముత్యాల సుబ్బయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడండి. ఇప్పుడు ఈయన మాట్లాడిన విషయాలే టాలీవుడ్లో అందరూ చర్చించుకుంటున్నారు. అసలు ముత్యాల సుబ్బయ్య ఎవరు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిరంజీవితో హిట్లర్, పవన్ కళ్యాణ్తో గోకులంలో సీత సినిమాలు వరుసగా చేసి హిట్ కొట్టిన సీనియర్ దర్శకుడే ముత్యాల సుబ్బయ్య. తాజాగా ఒక వెబ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. చిరంజీవి గారితో హిట్లర్ తీసిన తర్వాత లక్కీగా పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీత సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ బిడియంగా ఉండేవాడు. బిడియం అంటే సిగ్గు అని అర్థం. పవన్ కళ్యాణ్ అప్పటి నుంచే చాలా కామ్ గోయింగ్ మనిషి అని ముత్యాల సుబ్బయ్య తెలిపారు. ఇప్పటి హీరోలు ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత ఒక సినిమా చేయగానే వాళ్ళ ప్రవర్తనలో, మాట తీరులో చాలా తేడా కనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లోనే చిరంజీవి గారి తమ్ముడు అయి ఉండి ఎలాంటి ఇగో లేకుండా అందరితో కలుపుగొలుపుగా పనిచేసేవాడు పవన్ కళ్యాణ్ అని ముత్యాల సుబ్బయ్య తెలిపాడు. అప్పట్లోనే ఆయన గ్యాప్ దొరికితే ఏదైనా బుక్ చదువుకునే అలవాటు ఉండేది పవన్ కళ్యాణ్కి. ఆయనలో ఏదో తెలియని తపన కూడా ఉండేది. 10 నిమిషాలు ఆయనతో మాట్లాడితే ఎంతో గొప్పగా అనిపించేది అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ముత్యాల సుబ్బయ్య మనకు తెలియని విషయాలు చెప్పాడండి. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ చూసి ఆయన కమర్షియల్ హీరోగా ఎంతవరకు వస్తాడో అని అనుకునేవాడిని. అలాంటి ఆయన ఇప్పుడు ఎక్కడికో ఎదిగిపోయాడు. కేవలం ఆయన వల్లనే సినిమాలు ఆడేంత స్థాయికి వెళ్ళాడు అని ముత్యాల సుబ్బయ్య చెప్పాడు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.